Hi everyone, welcome back to my channel House of Drama. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఐషుకి బర్త్డేకి గిఫ్ట్స్ వచ్చినాయి కదా. సో ఆ రోజు కొన్ని గిఫ్ట్స్ అయితే అన్పాకింగ్ చేసేసింది ఐషు. అవి కూడా చూపిస్తాను. అండ్ కొన్ని అయితే ఓపెన్ చేయలేదు. సో నేను వీడియో తీసుకుంటాను ఐషమ్మ అయితే ఆ, నువ్వు అన్బాక్సింగ్ చేసేటప్పుడు అని చెప్పేసి నేను అన్నా. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఉందని నేను మీకు ఇప్పుడు దానికి కూడా తెలియదు అసలు ఏమున్నాయి ఏంటి అనేసి ఉందని. అన్ని సర్ప్రైజ్ అనమాట. సో అది ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఏంటని నేను మీకు డీటెయిల్గా అంటే తర్వాత కొన్ని ఏమైనా ఉంటే జూమ్ చేసి తర్వాత చూపిస్తాను. లాస్ట్ క్లిప్పింగ్స్ ఏమైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏది ఓపెన్ చేస్తావు అని ఉంది నీకు? ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తావు? ఇదా? ఓకే, ఓపెన్ చేయి. సో ఈ వ్రాపింగ్ ఉన్నవన్నీ కూడా నేను గిఫ్ట్ చేసింది. ఓకే, ఓకే, కెమెరాకి చూపించు ఏముంది దాంట్లో. ఫ్లవర్ ఇట్స్ లాకెట్ అన్నమాట. సో ఇదొక లాకెట్ నేను తర్వాత జూమ్ లో చూపిస్తాను. ఇది ఉండు నాన్న, ఇది రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. నాకు అది బాగా నచ్చి తను నార్మల్ చైన్స్ లోకి వాటిల్లోకి రెగ్యులర్ ఫిట్స్ లోకి బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇది ఒక గిఫ్ట్. సో నెక్స్ట్ నాన్న ఇది ఓపెన్ చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేయనా? ఓపెన్ చేయనా? నేను హెల్ప్ చేయను. సో ఇది వచ్చేసి డైనోసార్ ప్రాజెక్ట్ అనమాట. ఐషుక్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఏంటని అంటే దీంట్లో కొన్ని డిస్క్స్ అన్నవి ఇస్తాడు. సో అవి పెడితే దాని ఇమేజ్ అన్నది వస్తుంది వైట్ పేపర్ మీద. సో తను ట్రేసింగ్ అన్నది చేయొచ్చు అనమాట తన. బట్ తర్వాత తీసిన తర్వాత ఇది ఎప్పుడైనా సరే తన యాక్టివిటీ చేసేటప్పుడు నేను ఒక వీడియో తీసి పెడతాను మీకు. ఇది తర్వాత ఓపెన్ చేద్దాం నాన్న ఎలా ఉంటది ఏంటి అనేసి. ఓకేనా? గిఫ్ట్ ఓపెన్ చేస్తా. చేయనా? నేను హెల్ప్ చేయనా? చూస్తా. స్టిక్కర్ తీసేస్తే నేను తీస్తా. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అన్నమాట. సో ఇవన్నీ కూడా ట్రేసింగ్ సంథింగ్ దీన్ని ఏమంటారని అంటే ఫ్లిప్ అండ్ మ్యాచ్ అన్నమాట. సేమ్ ఉన్న మ్యాచింగ్ ఏది ఉందో 2 players ఆడతారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడైనా మేము ఇద్దరం ఆడినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ది గిఫ్ట్. ఈ చేతికి రింగ్స్ పెట్టుకుంది కదా, ఇది ఎవరిచ్చారు నాన్న? రావి అంటే మీకు వీడియోలోని వీళ్ళిద్దరు హార్ట్ సింబల్ పెట్టారు కదా. సో ఇక్కడ పాప అన్నమాట తను. సో ఇద్దరికి సేమ్ ఏజ్. ఇది ఓపెన్ చేయాలి. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ యానిమల్ అండ్ బర్డ్ టాంగ్రమ్ అంట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్టివిటీ. ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఐషు మోస్ట్లీ దానికి ఉన్న బొమ్మలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా యాక్టివిటీ టైప్ ఆఫ్ కైండ్స్ ఉంటాయి. ఎప్పుడో రేర్గా కొంటాను మిగతా ఏవైనా సరే.
తప్ప మోస్ట్లీ యాక్టివిటీస్ ఉంటాయి. వస్తుంది నాన్న. సో ఇది కూడా ఏంటంటే షేప్ మ్యాచింగ్ అర్థమెటిక్ గేమ్ అన్నమాట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పిల్లలకి. థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ అన్నది కానీ దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇవి కూడా. సో ఇది ఒకటి. నెక్స్ట్ నాన్న, ఇది బుక్ ఎవరు ఇచ్చారు నాన్న నీకు? టీచర్ అమ్మమ్మ ఇచ్చారు. ఇది పెయింటింగ్ అసలు విపరీతంగా ఎన్ని బుక్స్ డ్రా చేసిందంటే ఇప్పటికి చాలా బుక్స్ డ్రా చేసింది అది. ఇది డూడల్ ఇది. సో ఇది కూడా చాలా ఇష్టం దీనికి. డూడల్ చాలా వేస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనకు కూడా. ఎప్పుడైనా సరే బ్రెయిన్ పని చేయట్లేదు, కొంచెం బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలంటే ఇలాంటి డూడల్ బుక్ ఒకటి కొనుక్కోండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఈ లోపు ఓకే చేసేసింది. సో ఇది నేనేంటంటే జ్యువెలరీ ఎప్పుడు ఐషు మా ఒక్క నిమిషం అవుతుంది. ఎప్పుడు కూడా నేను వరలక్ష్మి వ్రతం అండ్ ఐషు బర్త్డే ఆగస్ట్లోనే పడుతుంది. సో రెండిటికి కంబైన్డ్గా పనికొస్తుంది కదా అని చెప్పేసి ఉందని స్కీమ్ కడుతున్నాను. ఎవ్రీ ఇయర్ దానికి ఏదో ఒక జ్యువెలరీ అన్నది తీసుకుంటాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అనో ఏదైనా అనేసి అని. సో అమ్మ ఏంటంటే చిన్న చిన్నవి కాదు, ఏదో ఒకటి తీసుకొని చెప్పేసి అంటే, సో నేను ఇది ఒక నక్షి ఫినిష్ తోటి తీసుకున్నాను. ఇది కూడా నేను జూమ్ లో చూపిస్తాను ఎన్ని గ్రామ్స్ లో వచ్చింది ఏంటి అని చెప్పి కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఒక గిఫ్ట్, అంటే ఇది గిఫ్ట్ అని చెప్పిన కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఐషు అంతే. సో ఇది వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. సో ఇది వచ్చేసి ఐషుకి పెయింటింగ్ కిట్ అన్నమాట ఇది. సో తను ఇప్పుడు ఏంటంటే క్రయాన్స్ అయిపోయినాయి, స్కెచెస్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వాటర్ కలర్స్ కూడా చాలా బాగా యూస్. సో ఇది ఇంకొకటి. ఇది కూడా ఏంటంటే ప్యాటర్న్ ట్విస్ట్ అనమాట. మిషు ఒక నిమిషం ఆగు, కూర్చున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయని నాన్న నన్ను. సో ఇది కూడా ఏంటంటే ప్యాటర్న్ ట్విస్ట్. ఇది కూడా సమ్ ఆఫ్ మైండ్ గేమ్స్. ఇది కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు ఇది. ఈ గేమ్స్ అన్ని కూడా ఏవైతే చూపించాను మనిషికి. సో ఇది ఒక యూనికార్న్, ఇలాంటిది యూనికార్న్ ఇంకోటి వచ్చింది కదా. సో ఇది రోషి వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒకటేమో టీచర్ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. సో ఒకటి కవర్ ఓపెన్ చేయలేదు, ఒకటి మాత్రం వాళ్ళ టీచర్ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది మాత్రం ఓపెన్ చేసేసి గిఫ్ట్. అండ్ ఇది వచ్చేసి ఇది ఎవరు ఇచ్చారు నాన్న నీకు? ఇది లావణ్య ఇచ్చింది. కియాన్ష్ వాళ్ళు ఉన్నారు కదా, లావణ్య ఇచ్చింది. లావణ్య అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం దీనికి లావణ్య అంటే. సో లావణ్య బేసిక్ గా అదే ఎప్పుడు వాళ్ళ కొడుకు కన్నా కూడా చాలా ఇష్టం. అది చాలా ఇష్టం దానికి యూనికార్న్. దేన్నానా? టేబులా? పెన్ సెట్ సంథింగ్ ఏదో అనుకుంటున్నాను. ఇదంతా ఇది సమ్ యాక్టివిటీ ఆర్ సంథింగ్ ఏదో అన్నమాట. ఇది కూడా యాక్టివిటీ ఏదో, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అని. ఇదేదో చేయాల్సింది యాక్టివిటీ ఇదంతా కూడా. సో ఇన్స్ట్రక్షన్స్ బుక్ కూడా ఇచ్చారు. ఇది చదవాలి, నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. సో చూస్తే దాన్ని బట్టి సెట్ చేయాలి. సమ్ అంటే డిఐవై కైండ్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలకి. సో బాగా ఎంజాయ్ చేస్తుంది లౌక్య. ఇది ఆడతారనమాట ఇవన్నీ కూడా. బట్ నేను ఎప్పుడు తీసుకోలేదు, నేను ఎప్పుడు కొనలేదు ఇది. లౌక్య వాళ్ళ ఇంట్లోని మా అన్నయ్య లౌక్యకి కొంటే వాళ్ళ ఇంట్లో ఆడేవారు. అది అయిపోయింది, ఆ సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ లోపు దీనికి ఇది ఒకటి వచ్చింది. ఇది ఇంకేమొచ్చింది అన్న, ఇది మా అమ్మ క్యాష్ పెట్టేసి ఇచ్చింది. దీంట్లోనే క్యాష్ ఇచ్చింది. డిబ్బీలో వేసేసుకున్నావా నాన్న నువ్వు? మాహిగాడ్లో వేసుకున్నావు. అది కూడా చూపించు. ఓపెన్ చేయొచ్చు.
ఓపెన్ చేయక్కర్లేదు, నువ్వు కూర్చో. సో ఇది వచ్చేసి ఏంటంటే కీస్ ఏమైనా హోల్డ్ చేయడానికి, లేకపోతే చాక్లెట్స్ కానీ ఏదైనా సరే హోల్డ్ చేయడానికి ఒక ట్రేలా వచ్చి వెనకతల కిటీ బ్యాంక్ లాగా ఆప్షన్ ఉందన్నమాట. సో దీనికి వచ్చిన క్యాష్ మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళు, ఇంకా ఆకు అమ్మమ్మ కూడా క్యాష్ ఇచ్చారు కదా నీకు. వాళ్ళు ఇచ్చినవన్నీ ఇచ్చారు, అమ్మమ్మకి ఇచ్చినట్టున్నారు. ఇచ్చినవన్నీ కూడా దీంట్లో వేసేసి, సో ఇది మాహి లాగానే ఉంది సేమ్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో దీంట్లో వేసుకున్నది అనిల్ మామయ్య ఇచ్చిన క్యాష్ కూడా దాంట్లోనే వేసావు కదా. కాదు, ఇదేంటంటే ఇది ఎవరిచ్చారు తెలుసా? టీచర్ ఇచ్చారు. ఇది ఎవరిచ్చారు? టీచర్ అమ్మమ్మ ఇచ్చారు నీకు. దీనికి బేసిక్ గా ఇది ఒకసారి పెయింటింగ్ కాంపిటీషన్ నేషనల్ వైజ్ గా ఇది విన్ అయింది. సో ఇది విన్ అయినప్పుడు ఏం కావాలంటే యూనిఫామ్ కావాలని అన్నారు. అంటే అప్పుడు ఆంటీ అన్నారు, నాకు అది ఏంటో తెలియదు, నేను నీకు ఇవ్వటానికి అమ్మని పెట్టమని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పని అన్నారు. బట్ తర్వాత ఏంటంటే ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు పడిపోయారు. బట్ బర్త్డే అని చెప్పేసి గుర్తు పెట్టుకొని రెయిన్బో థీమ్ అని చెప్పేమన్నామని పట్టుకొచ్చారు. సో దీనికి బాగా నచ్చింది, నైట్ కూడా ఇది పెట్టుకొని పడుకుంటుంది. సో ఇదొకటి. ఇదేమని అమ్మ ఇచ్చింది, కొట్టేది కొనేసి. ఇది నేనే కొన్నాను. బేసిక్ గా దీనికి సాఫ్ట్ టాయ్స్ అన్ని కూడా చాలా ఇష్టం, నాకు అంత ఎక్కదు. ఇది కొంచెం క్రేజీగా ఉంది, లాంగ్ లాంగ్ హ్యాండ్స్, లాంగ్ లాంగ్ లెగ్స్ తోటి అని చెప్పేసి నేను ఇదొకటి తీసుకున్నాను. ఇది టీచర్ అమ్మమ్మ ఇచ్చారు. దీనికి బట్టలు ఎవరివి? బట్టలు నావి వేసాను నేను. సో దానికి బట్టలు లేవు. ఇది లాంగ్ ఇయర్స్ తో భలే ఉంది, క్యూట్ గా. నైట్ కూడా దీన్నే పట్టుకుని పడుకుంటుంది, బాగా నచ్చింది దీనికి. సో దీనికి ఏంటంటే దీని టీ షర్ట్ ని దీని షార్ట్ తీసుకొచ్చి వీడికి వేసింది. భలే ఉన్నాడు అసలు, బట్టలు వేసిన తర్వాత భలే క్యూట్ గా ఉన్నాడు. సో ఇది ఒక టాయ్ అన్నమాట. ఇది లావణ్య ఇచ్చింది. లావణ్య అత్త కాదు నాన్న, ఇది ఇంకొకరు వచ్చారు కదా, ఇంకొక పాప వాళ్ళు వచ్చారు కదా, చిన్న పాప ఆడుకున్నారు కదా. అబ్బా అక్కడ ఒక పిల్ల నేను ఆడుకున్నాను కదా. ఆడుకున్నారు సరే, వాటి ఎల్లకి ఇటు కూర్చో. సో వాళ్ళు ఈ అన్నయ్య వాళ్ళు, వేరే అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా. సో ఆ అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట ఈ ఫ్రాక్, పింక్ కలర్ ఫ్రాక్, నెట్ తోటి బాగుంది, క్యూట్ గా ఉంది ఇది. అమ్మా సో ఇది కూడా నెక్స్ట్ తీసేద్దాము గిఫ్ట్. అమ్మ తీసేద్దాం గిఫ్ట్. ఎలా రా ఒకసారి కూర్చో. అమ్మ కూర్చున్నా. ఇలా రా, ఓపెన్ చేద్దాం. ఏం ఓపెన్ చేద్దాం నాన్న, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం దా, ఇలా కూర్చోరా. సో ఇవన్నమాట దీనికి వచ్చిన ఐషుకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. సో బుడ్డదానికి వచ్చిన గిఫ్ట్స్ లో నీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చింది చెప్పా నాకు. అన్ని అంట, తెలుగు మీరింది ఇది కూడా. అన్నిటిలోని ఏదైనా ఫస్ట్ త్రీ చెప్పు నాకు, చూడు ఒకసారి. ఈ వీటిల్లోని ఫస్ట్ ఏది నచ్చింది, ఫస్ట్ బాగా నచ్చింది ఏంటి, త్వరగా చెప్పాలి. పెయింటింగ్ అంట, ఓకే. నెక్స్ట్ రెయిన్బో వాళ్ళ ఆకు టీచర్ అమ్మమ్మ ఇచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం నచ్చింది, ఓకే రింగ్స్ అంట. రింగ్స్ ఇచ్చారు కదా, రింగ్స్ నచ్చినాయి అంట. ఓకే 3 చెప్పేసింది. ఇది ఇప్పుడు చెప్పినవి నెక్స్ట్ టైం ఉండవు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి మారుతుంది అనమాట. అలా ఉంటాయి. అదిగో మాహి కూడా నచ్చాడు. దానికి మొత్తం బేసిక్ గా దానికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇష్టం. ఓకే నాకు గిఫ్ట్ ఇస్తావా ఏదో ఒకటి? ఏది ఇస్తావు? అది ఇస్తావా? ఎందుకంటే నేనే నీకు ఆడిపించాలని చెప్పేసిందని కదా. దొంగ పల్లె నువ్వు, దొంగివి నువ్వు. సరే కూర్చో, సిట్ నాన్న, సిట్. ఓపెన్ చేద్దాం నాన్న. సరే ఇది ఇంకా వదలట్లేదు, ఒకసారి ఓపెన్ చేస్తాను నేను రఫ్గా పైన ఎలా అలాగా
ఇటు తిరుగు నాన్న, కెమెరా కెమెరా కనిపించదా నేను కనిపించట్లేదు. అందరూ అడుగుతున్నారు ఐషు పాప ఏది, ఐషు పాప ఏదని. ఐషు పాప వీడియో తీసి పెట్టండి, ఐషు పాపను చూస్తాము, ఐషు పాప వీడియోస్ చూస్తే హాయిగా ఉంటుంది, బుడ్డది భలే గెంతుతుంది అని చెప్పి అంటున్నారు. చెప్పు అందరికి. థ్యాంక్ యూ. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, రోజు చూడాలంటే అను. సబ్స్క్రైబ్ చేసుకుని రోజు చూడాలంటే యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి, యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ 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 ఇన్స్టాగ్రామ్. సరే మైక్ ముట్టుకోకు. సో ఇది అన్నమాట. సో 2 పార్టీస్ ఉంటారు, రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. సో షేప్స్ అయితే ఉంటాయి, ఆ షేప్స్ వైజ్ గా ఇది పెట్టాలి. బేసిక్ గా ఈ టైప్ ఆఫ్ గేమ్ వేరే టైప్ లో ఉండేది, ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. దాని అప్పుడు ఏంటంటే స్మైలీస్ ఉండేది, స్మైలీస్ ని అడ్జస్ట్ చేసి ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు ఈ యొక్క బెల్ ఇస్తారు, బెల్ రింగ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే షేప్స్, ఈ షేప్స్ ఏంటంటే ఇంకొంచెం ప్రోగా ఉన్న వాళ్ళకి కోసం అని చెప్పేసాను అనమాట. ఇదిగో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది ఒకటి, ఇదిగోండి ఇలాగా షేప్స్ అన్నవి ఉంటాయి. ఈ షేప్స్ అన్నవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఇదిలో ఉంటాయి, చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కాదు నాన్న, ఆడదాం మనం, తర్వాత ఆడదాం ఆడదాం రబ్బర్ బ్యాండ్ పెడదాం. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం అన్నమాట గేమ్. బుక్ రాజు ఇది చూపించలేదు. సో ఇది వచ్చేసి ఇదిలా ఓపెన్ చేయాలి, అలాగా అది ఎలా ఆడాలి? సో ఇది వచ్చేసి ఒక బోర్డ్ గేమ్ అన్నమాట. బోర్డ్ గేమా? ఇది ఏంటంటే ఇవి చూసారా, ఇవన్నీ కూడా యానిమల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి, అలాగుంటాయి. ఇది కూడా చూపించాను, ఈ కాయిన్స్ వాటి మీద యానిమల్స్ ఉన్నాయి కదా, అలాగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క యానిమల్ ఉంటది. ఒకసారి రానా. సో ఇవి ఎలా అయితే ఉన్నాయో అన్ని ఆర్డర్ లోని ఇలా చేసుకోవాలి. ఇటు తిరుగు నాన్న, ఇలా చేసుకుంటాలి. సో అది ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో మొత్తం అన్ని కలిపి వాళ్ళే విన్నర్. సో వాళ్ళకి ఒక పాయింట్ అన్నది వస్తుంది అన్నమాట. అమ్మా ఇది ఎక్కడెక్కడ పెట్టాలో చెయ్యాలా? సో ఇది ఈ గేమ్ అన్నమాట. ఇది బాగుంటాయి. ఈ ఏంటంటే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడానికి పిల్లల్ని, వాళ్ళతోటి ఫన్ యాక్టివిటీస్ ఇవన్నీ లాగా బాగా పనికొస్తాయి ఇవి. సో ఇది వన్ ఆఫ్ ది కైండ్. ఇది కూర్చోవా ప్లీజ్. ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది కైండ్. దీనికి కూడా కార్డ్స్ ఇస్తారు. సో ఆ కార్డ్స్ ప్రకారంగా వీళ్ళు ఏంటంటే ఇవి ఇచ్చిన యాంగిల్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఎవరు ఫస్ట్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు అనమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఫ్రంట్ జిరాఫీ ఇచ్చారు, జిరాఫీ లాగా వాళ్ళు ఇచ్చిన యాంగిల్స్ అన్ని కూడా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే ఎవరైతే ఫిక్స్ చేశారో వాళ్ళు విన్నర్. ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి డైనాసర్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఇది ఎలా చూపించలేదు. అది చూపిస్తాను. నువ్వు సరిగా కూర్చోట్లేదు నాన్న, అసలు కుదరలేదు నాన్న నీకు. అమ్మ అసలు ఎలా ఉంటాడో చూ. సో ఇది వచ్చేసి డైనో. దాని పేరు డైనో. అప్పుడు ఇలా అంటే అప్పుడు నీళ్ళు వస్తాయా? నీళ్లు రావు నాన్న, పెయింటింగ్ వేస్తుంది. పెయింటింగ్ వస్తుందా? నువ్వు ఇటు కూర్చోరా. అమ్మ ఏది చూపి నాకు ఎలా చేస్తారు.
సో ఇది వచ్చేసి అమ్మ పెట్టు. ఇది ఓపెన్ చేయాలి. ఇది ఇలా రాయకూడదు కాదు. పెట్టు ఒకసారి. ఒక నిమిషం ఆగినాను. ఇంకా బటన్ చెయ్యి వస్తున్నాయంటే అన్నీ వస్తాయి. రిషి పాప ఒకసారి ఉండు, ఒక్క నిమిషం ఉండరా నాన్న. లైట్ వస్తుందంటే. సో ఇది మీకు చూసినట్టయితే కనుక లైట్ అన్నది ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. నైట్ నైట్ లైట్లో అంటే ఇప్పుడు మరి లైట్స్ అన్ని ఆన్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. సో ఏం లేదు, జస్ట్ కిందనేమో పేపర్ అన్నది ఇలా పెడతాము. పెడితే ఇది ఆన్ అయి ఉంటే దీని కిందన ఇది డిస్క్ అన్నమాట. దీంట్లోనే షేప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది పెట్టినప్పుడు కనిపిస్తుందా ఇష్పప్ప నీకు? కనిపిస్తుంది. ఏం డయాగ్రామ్ వచ్చింది? ఏం డయాగ్రామా? ఫ్రిడ్జ్ ఏదో వచ్చింది. సో ఏంటంటే దీనికి కొన్ని స్కెచెస్ అన్నవి ఇచ్చారు. ఆ స్కెచెస్ తోటి ట్రేసింగ్ అన్నది చేసుకొని డయాగ్రామ్స్ అన్నది రాసుకోవచ్చు అనమాట. సో పేపర్ మీద జస్ట్ వైట్ పేపర్ పెట్టేసి వాళ్ళకి ఒక ఏంటంటే ఓన్గా డయాగ్రామ్ వేసుకునే ఎబిలిటీ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నవి ఫిగర్స్ అనేవి వేస్తుంది. సో ఈ టైప్లో ఉంటే ఏంటంటే ఇంకొంచెం ప్రాక్టీస్ అన్నది అవుతుంది, వేరే వేరే యానిమల్స్ ఇవన్నీ కూడా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా నేను మీకు అది చేసేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ కూడా. అమ్మాయి సో ఫైనల్ గా ఇదన్నమాట. చేద్దాం నాన్న, ఇప్పుడే చేద్దాం, అలా ఉంటాయి దీంతోటి. సో అదన్నమాట ఈ రోజు వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా పుట్టదానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా. ఎవరికైనా కూడా వీటి లింక్స్ ఏమైనా కావాలంటే నాకు డిఎం చేయండి, నేను షేర్ చేస్తాను ఖచ్చితంగాని. So that's all for today guys. I hope you guys all enjoyed it. So if you do so, please do like, share and subscribe to my channel House of Drama. And signing off for today. So please do please do subscribe to my channel House of Drama. Please do like, share and subscribe. పక్కనే ఉన్న గంటను కొట్టండి. అప్పుడు మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. బాయ్ గైస్. నువ్వు ఇంకేమైనా చెప్తావా? సారీ గైస్. ఓకే బాయ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఐషు స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ పంచుతానని అంటే వాళ్ళకి డిఐవై కిడ్స్ పెయింటింగ్ కిట్స్ లాగా కూడా ప్యాక్ చేసి ఇచ్చాను. అండ్ వన్ స్కూల్ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని కేక్ కటింగ్ అది చేసాము. లాస్ట్ ఇయర్ కూడా తన బర్త్డే హాలిడే వచ్చింది, అండ్ ఈ ఇయర్ కూడా హాలిడే వచ్చింది అని అంటే నెక్స్ట్ డే వెళ్ళి పంచుతానని అంటే పంపిస్తాను. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కన్సిడర్ ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయారా.